హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ తయారు చేసుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక గ్లాసుడు శనగలు తీసుకొని నీళ్ళు పోసుకొని ఒక 5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలని కుక్కర్లో వేసుకోవాలండి. శనగలు ఉడికేలాగా మనం గ్లాసుడు తీసుకున్నాం కనుక శనగలు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు మనం కోకులు రెడీ చేసుకుందామండి. అది ఉడికేలోపు మనం కోకులు రెడీ చేసుకోవాలండి. కోకులు ఏం రెడీ చేసుకోవాలంటే 2 ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు రబ్బలండి, తర్వాత వచ్చేసి జీలకర్ర, పోపులు, తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, 1 టమాటా, 2 ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు 2 స్పూన్లు నూనె వేసుకొని ఫస్ట్ కోకులు వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. బాగా ఫ్రై అవనివ్వాలి. అయిన తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ అండి. దాంట్లో సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదా అందుకని. అది వేగిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనం వేసుకున్న పోపు దానికి బాగా పడుతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసుకోవాలి. ఆనియన్, టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్టీ అయినా హెల్దీ అయినా స్నాక్స్ రెడీ అయిపోతాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.